కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వ సంబంధించినటువంటి నేతలు వైఎస్ఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పెద్ద ఎత్తున మరి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ యొక్క దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నేతలు అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతని యొక్క ఆలోచన విధానాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తండ్రి ఆశయాల సాధన కోసం పనిచేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఉంటే మరి కళ్ళు అప్పగించి చెవులు నిక్కరించి చూస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. అనవసరంగా వారానికో నెలకొకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న ఇటీవల కాలంలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ పేరుతోటి మాట్లాడుతూ రాజధాని విషయంలో అలాగే మా తండ్రి గారిని హత్య మీద అనుమానాలు ఉన్నాయి అది ఇదని చెప్పి ఏదో మాట్లాడి పరిస్థితి మనం చూసాం. అలాగే వైసీపీకి సంబంధించినటువంటి ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా షర్మిలమ్మని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అమ్మా షర్మిలమ్మ 4 తరాలకు సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తూ ఉంటే మీరు రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మీరు పదే పదే చెప్పుకుంటున్నారు కదా, మీరు ఎక్కడున్నారని చెప్పి ఆ పెద్ద మనిషి మాట్లాడతారు. మేము చెప్తా ఉన్నాం, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీ నాయకుడు తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి మీ నాయకుడు ఎక్కడ నిద్రపోతున్నాడని చెప్పి అడుగుతూ ఉన్నాం. తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని తాత యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి అవకాశం కల్పించింది మీ నాయకుడు కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి హత్య మీద నీకు అనుమానం ఉంటే నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, నువ్వు ఎందుకు విచారణ జరిపించలా? ఏం గాడిదలు కాస్తున్నావా? ముందు మీ నాయకుడు దీనికి సమాధానం చెప్పమనండి. మీ తండ్రి హత్యకి ఆ రోజు చూసాం, రిలయన్స్ సంబంధించినటువంటి అధినేత హత్య చేయించని చెప్పి అనుమానాలు వ్యక్తం చేశారు. రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేయించారు. అలా అదే రిలయన్స్ సంబంధించినటువంటి వ్యక్తికి మీరు రాజ్యసభకు పంపించలేదా? దీన్ని బట్టి మీరు ఏమనాలా మిమ్మల్ని? ఓ పక్కనేమో రాజశేఖర రెడ్డి మా తండ్రి గారిని హత్య చేసిన పక్కన అనుమానం ఉన్నాయన్నావు, ఆ రోజు రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేయించావు, అదే సంస్థ చెందినటువంటి మరి వ్యక్తికి రాజ్యసభ పదవి ఇప్పించావు. దీన్ని బట్టి నీకు అర్థమవుతూ ఉంది నీ తండ్రి ఆశయాలు ముఖ్యం కాదు, నీ తండ్రి చనిపోయినటువంటి బాధ నీకు లేదు. ఇది కేవలం నీ యొక్క రాజకీయ పాపకం కోసం, నీ ఆర్థిక సంపాదన కోసం నువ్వు చేసేటువంటి దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము అంటా ఉన్నాం. అయ్యా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నాడు, తాత తండ్రి అలాగే ముత్తాత మరి జగన్మోహన్ రెడ్డి 4 తరాలకు సంబంధించిన వాళ్ళని విమర్శ చేసినటువంటి మీరేం మాట్లాడుతున్నారమ్మా షర్మిలమ్మ, ఎక్కడున్నావు షర్మిలక్క అని చెప్పి ఆయన సినిమా డైలాగులు చెప్తా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, అయ్యా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఇదిగో మా షర్మిలమ్మ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ
అలాగే కూటమి నేతలు విమర్శలు మొదలు పెట్టగానే ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మీరు విన్నారో వినలేదో చూశారో చూడలేదో మాకు తెలియదు, కావాలంటే మీకు మరొకసారి చదివి వినిపిస్తాం. షర్మిలమ్మ గారు ఏ విధంగా ఖండించిందో ఒకసారి మీరు ఆలోచించని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అయ్యా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు, మీరు చెప్తా ఉన్నారు మేమే నిజమైన వారసులమని. ఎక్కడ మీరు నిజమైన వారసులు? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని బజార్లో పెట్టి హననం చేస్తూ ఉంటే, తీవ్రంగా విమర్శిస్తూ ఉంటే ఒక్కడు నోరెత్తల, ఒక్కడు ఆయన పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఆయన పేరు చెప్పుకొని మంత్రులైన వాళ్ళు, ఆయన పేరు చెప్పుకొని వేల కోట్లు ఈ రాష్ట్ర సంపదని దోచుకున్నటువంటి దుర్మార్గులు ఎవడైనా ఒక్కడైనా మాట్లాడారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకా మీకు సిగ్గు లేకుండా ఈరోజు షర్మిలమ్మని టార్గెట్ చేసి మీరు మాట్లాడుతున్నారంటే మీ దుర్మార్గం ఏందో ఇక్కడ అర్థమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మా షర్మిలమ్మ గారు ఏం మాట్లాడారో మీకు చదివి వినిపిస్తా. నాన్న వైఎస్ఆర్, తాత రాజారెడ్డి ఈ లోకంలో లేరు. సంజాయిషి ఇచ్చుకోలేని వారిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసును బయటపెట్టింది. నిజంగా వారు అంత దుర్మార్గులే అయితే ఆనాడే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదు? ఎందుకు శిక్షించలేదు? మీకు చేత కాలేదా? ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. చెప్పుకోదగ్గ విజయాలు లేకనే కదా ఈ గోలంతా. సొంతంగా ఎదిగే సత్తా లేక పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు దివంగతులను లాగి టీడీపీ చేస్తున్నది నీచ రాజకీయాలు. పగబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మీరు ఉత్తములు అయిపోరు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో 2 ఏళ్లుగా అధ్వాన పాలన చేసే అపర మేధావులు మీరు తెలుసుకోవాలి. వైఎస్ రాజారెడ్డి సీమలో జరిగిన అరాచకాలు ఎదిరించి పేదల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తి. కడప ప్రజల కోసం 1973లోనే 70 పడకల ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్యం అందించిన వ్యక్తి రాజారెడ్డి గారు. పేద బిడ్డలు ఉన్నంత చదువుల కోసం డిగ్రీ కాలేజీని, పాలిటెక్నిక్ కళాశాలను కట్టించి ఉత్తమ ఉచిత విద్యను అందించిన ఘనత నాడు కడప జిల్లాలో ఆయనకే దక్కింది. ఎంతోమంది పేద జీవితాలను నిలబెట్టిన మహామనిషి రాజారెడ్డి. ఇలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి తప్పుగా చిత్రీకరిస్తే రాయలసీమ ప్రజలు హర్షించరు. సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు చిరునామా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా మన పర అనే తేడా లేకుండా పరిపాలన చేసిన మహనీయుడు వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంటు లాంటి పథకాలు వైఎస్ఆర్కే సాధ్యమయ్యాయి. పోలవరాన్ని మొదలుపెట్టి 33% పనులు 5 ఏళ్లలో పూర్తి చేస్తే తర్వాత 2 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గారికి మిగతా పనులు పూర్తి చేత కాలేదు. రుణమాఫీకి చేత కాలేదు. మాట ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వడానికి చేత కాలేదు. 1500 ప్రతి నెల మహిళలకు ఇవ్వడానికి చేత కాలేదు. బురద జల్లాలను చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదన్నట్లు మహానేత వైఎస్ఆర్ని ఏమీ చేయలేరు. కుహన మేధావులుగా మీరు ఒప్పుకోకపోయినా వైఎస్ఆర్ మహానాయకుడు. ఆయన లేడన్న వార్త విని 700 మంది గుండెలు పగిలాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట పూజా గదిలో మహానేతకు స్థానం దక్కింది. ఎన్ని కుయుక్తులు పన్నినా, కుట్రలు కుతంత్రాలు చేసి నిందలు వేయాలని చూసినా అపర భగీరథుడి మీద మచ్చలే తేలేరు. నేడు కడప జిల్లాలో ఫ్యాక్షన్ లేదనడానికి కారణం వైఎస్ అనేది జగమెరిగిన సత్యం. అవగాహన రాహిత్యంతో దివంగత నేత వైఎస్ఆర్ నిందించాలని చూడటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీంకు తగదు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి ఓట్లేసి ప్రజలకు మేలు తలపెట్టండి. అయ్యా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు, మీకేదో నోరు ఉందని చెప్పి మీరు కడప రాయలసీమ యాసలో మాట్లాడటం కాదు, ఇది వాస్తవం. మీ నాయకుడు ఎవడన్నా ఈ విధంగా మాట్లాడా? దీనికి సమాధానం చెప్పండి. మీరు దొంగల్లాగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి అధికారంలోకి వచ్చి మీరు ఏ విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని ఈ యొక్క కూటమి హననం చేస్తూ ఉంటే ఒక్కడు కూడా మాట్లాడడానికి చేతకాల. మీరు షర్మిలమ్మైన మళ్ళీ మీరు బురదలడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. వైఎస్ఆర్ గారి ఆశయ సాధనకు
కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దయచేసి మీరు గమనించాలా. ఆయన వైసీపీ పార్టీలో లేడు. ఆయన బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. 3 రంగుల కండవాతోటే ఆయన మరి దివంగతుడయ్యాడు. దయచేసి ఆ విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీలాగా మీ పార్టీ నాయకుల్లాగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి తండ్రి మీద అన్ని విమర్శలు చేస్తుంటే, తాత మీద అన్ని విమర్శలు చేస్తుంటే ఎక్కడున్నాడు సమాధానం చెప్పండి. చేతగాక ఈరోజు షర్మిలమ్మని మీరు టార్గెట్ చేసి మాట్లాడటం సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేసి చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వైసీపీ నేతలకు మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. షర్మిలమ్మను టార్గెట్ చేసి మాట్లాడితే క్షమించే పరిస్థితి లేదని చెప్పి కూడా మేము మీ ద్వారా వారికి తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.